హలో వ్యూయర్స్, ఈ వీడియోలో నేనైతే కాగ్నిజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. సో అందరికీ ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే వచ్చినాయి. సో ఇంటర్వ్యూ అయితే మనకి 19వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా ఇంటర్వ్యూ అయితే జరుగుద్ది. సో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో కంప్లీట్ మెటీరియల్ అయితే నేను ప్రిపేర్ చేశాను అండ్ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అన్నీ నేనైతే గ్యాదర్ చేసి ఒక పీడిఎఫ్లో అయితే పెట్టాను. సో నేను ఆ పీడిఎఫ్ అయితే మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ నేను ఆల్రెడీ డూస్ అండ్ డోంట్స్ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరైతే వెళ్ళి చెక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో నేనైతే ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తాను అన్నాను కదా, సో ఇది ఆ పీడిఎఫ్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం సరిపోద్ది అనుకుంటున్నాను ఇంటర్వ్యూలో. సో ఇది క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో ఫేజ్ 1 వాళ్ళందరూ షేర్ చేసిన క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో ఉన్నాయి, నేను అది షేర్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, please subscribe it and click the bell icon also, and then only you will receive my videos in the form of notification. And like and share this video. If you have any doubts related to anything, just comment in comment box. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చింది. సో 19th మే నుండి 30th మే వరకు అయితే ఇంటర్వ్యూ జరుగుద్ది. సో మనకి ఏ డేట్లో ఇంటర్వ్యూ ఉంటుందో మనకి ఇంకో మెయిల్ వస్తుంది అనమాట. సో ఆ మెయిల్లో మనకి డీటెయిల్గా ఏ డేట్లో అటెండ్ అవ్వాలి అండ్ ఏ ప్యానల్లో మనకి ఇంటర్వ్యూ జరుగుద్దో ఆ మెయిల్లో వస్తుంది. సో మీరైతే మెయిల్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి, ఎప్పుడైనా రావచ్చు అది. అండ్ ఎవరికైతే మెయిల్స్ ఇంకా రాలేదో సో వాళ్ళైతే టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో దాకా వెయిట్ చేయండి. సో మెయిల్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ స్పామ్ మెయిల్స్లో కూడా ఉండొచ్చు, సో అది కూడా చూడండి. అండ్ మెయిల్ అయితే వస్తుంది ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ. సో మనం అయితే ఇది షేర్ చేద్దాం. సో నేనైతే ఈ పీడిఎఫ్ అనేది చాలా కష్టపడి చేశాను. సో ఈ పీడిఎఫ్ కోసమైనా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇది చాలా యూజ్ అవుతుంది ఈ పీడిఎఫ్ మీకు. సో ఈ పీడిఎఫ్లో మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మేట్ అండ్ ఫేజ్ 1 జరిగింది కదా, ఆ ఫేజ్ 1 క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఆల్సో మనకి టీఆర్ ప్లస్ హెచ్ఆర్ అనేది ఒకేసారి జరిగిపోద్ది. సో అందువల్ల అంటే మనకి టీఆర్ ఇంటర్వ్యూలోనే హెచ్ఆర్ కూడా ఉంటుంది. సో అందువల్ల హెచ్ఆర్ కూడా ప్రిపేర్ అవ్వండి మీరు. ఇక్కడ నేను ఇంపార్టెంట్ కోడింగ్ క్వశ్చన్స్, మనల్ని ఒక కోడ్ అయితే సాల్వ్ చేయమంటారు ఇంటర్వ్యూలో. సో మనకి క్లస్టర్స్ వచ్చాయి కదా, సో ఆ క్లస్టర్లో పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కోడింగ్, లైక్ జావా, పైథాన్, సియాష్. సో ఆ లాంగ్వేజ్ బట్టి మనకైతే కోడ్ అయితే ఇస్తారు. మీరు కంఫర్టబుల్గా లేకపోతే మీరైతే ఇంటర్వ్యూవర్ని అడగొచ్చు, నేను పర్టికులర్ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉన్నాను, ఈ లాంగ్వేజ్ నాకు తెలియదని ఒక రిక్వెస్ట్ చేస్తే ఇంటర్వ్యూవర్ అయితే మీకు చేంజ్ చేసే అవకాశం ఉంది. సో ఆ పర్టికులర్ కోడ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్ క్లస్టర్ లాంగ్వేజ్ బట్టి మీకైతే ఇలాంటి కోడ్స్ అయితే ఇస్తారు, మీరైతే సాల్వ్ చేయాలి. సో ఇక్కడ హెచ్ఆర్ క్వశ్చన్స్ అండ్ కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే అవి కూడా ఉన్నాయి. అండ్ పైథాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జావా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అండ్ ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిఎస్ క్వశ్చన్స్, అండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అన్నీ అయితే ఉన్నాయి. సో మీరైతే ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ అయితే చేయండి, నేనైతే పీడిఎఫ్ షేర్ చేస్తాను ఇది. సో ఈ పీడిఎఫ్ ప్రిపేర్ అయితే మీరు సరిపోద్ది అనమాట. ఇందులో పర్టికులర్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రతి క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాం. సో ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తాం. ఏ అయితే కామన్గా అడుగుతున్నారో అవి మీరు ఇందులో చూసుకోవచ్చు. సో ఈజీగా అయితే మీకు ఏ కామన్గా అడుగుతున్నారో ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంట్రొడక్షన్, ప్రాజెక్ట్, మెయిన్ మనం రెజ్యూమ్లో ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తాం కదా, సో ఆ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించే పర్టికులర్గా 5 minutes దాకా అడుగుతారు. సో మొత్తం మనకి ఇంటర్వ్యూ అనేది 40 minutes, 45 minutes, 50 minutes ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 AM నుండి 2 PM దాకా మనకి ఇంటర్వ్యూ ఉందని అనుకుందాం. సో ఈ మధ్యలో మనకి ఇంటర్వ్యూ జాయిన్ అయినప్పుడు మనకి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. అండ్ ఇంటర్వ్యూ లాబీలో అయితే వెయిట్ చేస్తూ ఉండాలి అంటిల్ ఇంటర్వ్యూవర్ కాల్స్ యూ. ఇంటర్వ్యూవర్ నిన్ను పిలిచేదాకా మీరైతే లాబీలో వెయిట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ అవ్వకపోయినా మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉండండి, అంటిల్ 9 PM దాకా వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే రీషెడ్యూల్ చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూ ఛాన్సెస్ ఉంటాయో లేదో తెలదు. సో అందువల్ల మీరైతే
లాబీలో వెయిట్ చేస్తే బెటర్. సో మనం ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అందువల్ల ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రో అనేది బాగా నేర్చుకుని మీ గురించి బాగా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంట్రో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంట్రో తర్వాత మేజర్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్. సో మనం చేసిన ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ట్రై చేయండి. అండ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో అవి కూడా చెప్పండి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్లో చేసిన ప్రాజెక్ట్ అనమాట. అండ్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కామన్ క్వశ్చన్స్, ఇవన్నీ మీరు పీడిఎఫ్లో చూడొచ్చు. ఇది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి కమెంట్ చేస్తే నేను వెంటనే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్గా కూడా షేర్ చేస్తాను కామెంట్లో. ఇవి వచ్చేసి ఇవన్నీ క్యాండిడేట్స్ అనమాట. సో నేను క్లస్టర్ వైజ్ పెట్టాను. ఫస్ట్ ఈ 5 ఉన్నాయి కదా, సో ఈ 5 చూపిస్తానండి. ఫస్ట్ May 10, 2025 phase 1 ఆస్క్డ్ క్వశ్చన్స్. సో క్యాండిడేట్ 1 ఇది క్లస్టర్ 1కి సంబంధించి. సో క్లస్టర్ 1కి సంబంధించింది అంటే మనకి ఏమేమి వస్తాయి, జావా, SQL, HTML, CSS, జావా స్క్రిప్ట్. సో అవైతే వస్తాయి మనకి. మొత్తం 5 అయితే ఉన్నాయి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఇవి. సో క్యాండిడేట్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ క్లస్టర్ 1. క్లస్టర్ 2 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. క్లస్టర్ 2 వచ్చేసి ఇక్కడ మనకి పైథాన్ అండ్ SQL, AWS క్లౌడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి క్లస్టర్ 2లో. సో అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇది క్లస్టర్ 3కి సంబంధించి. క్లస్టర్ 3లో CS, SQL, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవైతే ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం ఇంపార్టెంట్ కోడింగ్ క్వశ్చన్స్, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ పైథాన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ అప్లోడ్ చేశాను, మీరైతే వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. సరే, నేనైతే ఈ వీడియో చాలా కష్టపడి చేశాను, ఎందుకంటే ఈ PDF చేయడానికే చాలా టైం పట్టింది. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ మై వీడియోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోటిఫికేషన్. అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది, షేర్ చేయండి. అండ్ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ వీడియో అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. థ్యాంక్ యూ.